అరే ఏంటి ధోని అన్నా, మన చెన్నై టీం ఏ విధంగా ఉంది? ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టనీకి అవుతదా అవ్వదా? అరే ఏంటి బై గైక్వాడో, టీం మొత్తం ఆల్ రౌండర్ తో కలకలలాడుతుంటే కప్పు కొట్టనీకు అవుతదా అవ్వదా అని అడుగుతున్నావేంటి? నువ్వు ఫిక్స్ అయిపో, నీ అవ్వ ఈసాల కప్పు నమ్దే. అరే అవునే ధోని అన్నా, నీ అవ్వ ఎటు చూసిన ఆల్ రౌండర్లే. అరే ఇటు చూస్తే స్పిన్ ఆల్ రౌండర్ లో, అటు చూస్తే ఫాస్ట్ ఆల్ రౌండర్ లో. అరే ఫాస్ట్ ఆల్ రౌండర్ విషయానికి వస్తే శివం దూబే ఉన్నాడు, శ్యామ్ కరణ్ ఉన్నాడు. ఇక స్పిన్ విషయానికి వస్తావా, అంతా మిస్టరీ స్పిన్నర్సే. అరే నేనున్నాను, ఆ రష్మిన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఉన్నాడు, దీపక్ కూడా ఉన్నాడు. నీ అవ్వ ఇలాంటి ఆల్ రౌండర్ పెట్టుకొని కప్పెలా గెలవకపోతాం? అరే థ్యాంక్ యూ సో మచ్ ధోని అన్న. నీ అవ్వ చెన్నై పిల్లగాడైంది, చెన్నై టీం లో ఆడకపోతే ఏ విధంగా ఉంటుంది? అరే చాలా రోజుల తర్వాత చెన్నై గడ్డుపై అడుగు పెడితే నీ అవ్వ కిక్కు మాత్రం అదోసు. అరే మీరైతే ఫిక్స్ అయిపోండి, నీ అవ్వ మీకు పుల్లలు ఎప్పుడు కావాలో అప్పుడు పీకి పడేస్తా. ఈ చెన్నై గ్రౌండ్ లో ఇంచు తెలుసు, ఎటు పక్క బాల్ తిప్పి ఎటు పక్క వేసి ఎలా తిరుగుతుందో చెన్నైలో మొత్తం తెలుసు. అరే సిఎస్కే కి ఆర్ఎస్పిన్ ఇస్ బ్యాక్. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. ఇక ఒక్క కప్పుల్లో వట్టిగానే పీకి పడేస్తా. ఈసాల కప్పు మాత్రం సిఎస్కేదే. అరే అందుకే అశ్విన్ అన్న నిన్ను పట్టుకొచ్చినాం. నీ అవ్వ మాకు తెలీదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్లలు వట్టిగానే పీకివ్వాలి. అరే 600 అయినా 106 అయినా చెన్నై మాత్రం కప్పు కొట్టాల్సిందే. అరే ఇప్పటికే 5 కప్పులు కొట్టినాం, ఈసారి 6వ కప్పు లోడింగ్. అరే మనము ముంబై 5 కప్పులు కొట్టేసినాం. నీ అవ్వ ఈసారి 6వ కప్పు కొడితే ముంబై కన్నా 1 కప్పు మనదే లీడింగ్. అరే ఆ తర్వాత ఐపీఎల్ లో ఎక్కువ కప్పులు కొట్టింది ఎవరంటే చెన్నై అంటారు. అరే మనం కొట్టే కొట్టుడుకుని అవ్వ చెన్నై అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా చేయాలి. అరే మీ వల్ల అది అవ్వదమ్మా. నీ అవ్వ మీ దగ్గర మొత్తం ఆల్ రౌండర్లు ఉంటే మా దగ్గర మొత్తం ప్యూర్ బ్యాట్స్మెన్స్ అండ్ ప్యూర్ బౌలర్సే. నీ అవ్వ వట్టిగానే సంపి పడేస్తాం. T20 స్టార్స్ నీ అవ్వ మొత్తం నాకున్న పొరగల్లే. నీ అవ్వ వట్టిగానే సంపి పడేస్తాం. మీరు ఎంత కష్టపడిన కప్పు మాత్రం ముంబైదే. అరే థ్యాంక్ యూ సో మచ్ ధోని అన్న. ఆడిన ఫస్ట్ సీజనే మీ చెన్నైలో ఆడా, మళ్ళీ మెగా ఆక్షన్ పోయినా మళ్ళీ నన్నే పట్టుకొచ్చినారు. నీ అవ్వ వట్టిగానే సంపుతాతి. నీ అవ్వ చెన్నై పిచ్ లో ఉన్నా సరే, ముంబై పిచ్ లో ఉన్నా సరే, లక్నో పిచ్ లో అయినా సరే, బెంగళూరు పిచ్ లో అయినా సరే, ఈ రచిన్ రవీంద్రతో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాకుంటుందని ఎలా చేస్తా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ విధంగా సెంచరీలో పిసికాను, ఐపీఎల్ లో అదే విధంగా సెంచరీలో పిసికి చెన్నైకి కప్పు కొట్టిస్తా. అరే అందుకే బై రచిన్ నిన్ను పట్టుకొచ్చినాం. నీ అవ్వ నువ్వైతే ఆ ఫామ్ లోనే ఉండు, ఈసారి చెన్నై కప్పు కొట్టాల్సిందే. అరే మలింగ బౌలింగ్ స్టార్ నీ అవ్వ పతిరానా ఉన్నాడు. 4 ఓవర్లేసి కనీసం 2 పుల్లులైనా పీక్తా. పతిరానాతో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే స్పిన్నర్లకి ఊచ కోత కోపించాలంటే ఈ శివం దుబే ఉండాలి. నీ అవ్వ వట్టిగానే సంపుతా. అరే ఎలాంటి మ్యాచ్లైనా సరే 1 సైడ్ చేసి పడేయడమే ఈ శివం దుబేకి ఉన్న పవర్. నీ అవ్వ శివం దుబే అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.